ఎన్నికల హామీల్లో భాగంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రాజముద్రతో కూడిన పట్టాదారు పాస్ పుస్తకాలను పంపిణీ చేస్తున్నామని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో పబ్లిసిటీ పిచ్చితో పట్టాదారు పాస్ పుస్తకాలపై వైఎస్ జగన్ ఫోటోను ముద్రించారంటూ ఆరోపించారు. పాస్ పుస్తకాలపై జగన్ బొమ్మ వేయటం కోసం వైసీపీ ప్రభుత్వం సుమారు 22 కోట్ల ప్రజాధనాన్ని అనవసరంగా ఖర్చు చేసిందని మంత్రి గొట్టిపాటి మండిపడ్డారు. జేపంగుళూరు మండలం చందలూరులో రైతులకు రాష్ట్ర ప్రభుత్వ రాజముద్ర క్యూఆర్ కోడ్తో ఉన్న నూతన పట్టాదారు పాస్ పుస్తకాలను మంత్రి పంపిణీ చేశారు. భూముల రీసర్వే పూర్తయిన గ్రామాల్లో ప్రభుత్వం కొత్త పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీని ప్రారంభించిందన్నారు. గత ప్రభుత్వంలో చేసిన తప్పులను సరిదిద్ది ప్రజలకు భూ వివాదాలు లేకుండా చేయటమే కూటమి ప్రభుత్వ ప్రథమ కర్తవ్యమన్నారు. తహసీల్దార్ల లాగిన్ ద్వారా లబ్ధిదారుల ఆధార్తో పాటు ఇతర వివరాలను పరిశీలించి పాసు పుస్తకాల్లో ఉన్న తప్పులను అక్కడికక్కడే సరిదిద్దే విధంగా ఏర్పాట్లు చేశామని తెలిపారు. 35 లక్షలతో నిర్మించిన భోజనశాలను మంత్రి గొట్టిపాటి ప్రారంభించారు. రాష్ట్రంలోని ప్రతి పాఠశాలలో విద్యార్థులకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను కూడా ఇటీవల మెగా డిఎస్పీ ద్వారా భర్తీ చేసిందన్నారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలోని విద్యార్థులకు మంత్రి ఉచిత సైకిళ్లను పంపిణీ చేశారు. రోటరీ క్లబ్, లేక్ డిస్టిక్ మైనాబాద్, అసిస్ట్ ప్రీమియర్ ఎనర్జీ సంస్థల ఆర్థిక సహకారంతో 373 మంది విద్యార్థులకు సైకిళ్లు అందజేశారు. ఇప్పటి వరకు సిఎస్ఆర్ నిధుల ద్వారా ప్రీమియర్ ఎనర్జీ సంస్థ సుమారు 600కు పైగా సైకిళ్లను విద్యార్థులకు అందించినట్లు మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు.